కృష్ణాయ పరమాత్మనే నమః. తృతీయాధ్యాయం కర్మయోగంలో 4వ శ్లోకం. దీంట్లో భగవంతుడు ఒక మాట చెప్తున్నాడు. మనం చాలామంది నాకు వైరాగ్యం కలిగింది, నేను వెళ్ళిపోతానండి, ఇదేంటి నాకు ఈ భార్య పిల్లల మీద విరక్తి కలిగింది అని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇమడలేక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ సంసార బంధనాల్లో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. వైరాగ్యం అంటే అంత తేలిక కాదండి. ఏదో తాత్కాలికమైన కోపతాపాలతో వచ్చే వైరాగ్యం కాదు. అందుకనే భగవానుడు ఏమంటున్నాడంటే, ముందు ఈ కర్మయోగంలో కొంత మనం చెయ్యాలండి. చేయకుండానే వైరాగ్యం వచ్చిందంటే కుదరదు, జ్ఞానం రాదు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే 4వ శ్లోకంలో, నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషో స్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అయ్యా, నాకు వైరాగ్యం వచ్చింది, నేను ఇంకే పని చేయను అని చెప్పేసి ఈ కర్మలను పరిత్యజించినంత మాత్రమున, అంటే ఈ కర్మలన్నీ వదిలిపెట్టినంత మాత్రమున వారికి జ్ఞానము సిద్ధించదు అని భగవంతుడు చెప్తున్నాడండి. ఎప్పుడుంటేనండి, ముందు కర్మలు చేయాలి కొంతకాలం. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. నిజానికి పీఠాధిపతులు, మరి కంచికామకోటి పీఠాధిపతులు కానీ, శృంగేరి పీఠాధిపతులు కానీ, వాళ్ళు ఒక పీఠాధిపత్యం తీసుకున్న తర్వాత వాళ్ళు కర్మలు చేయక్కర్లేదండి శాస్త్ర ప్రకారం. ఎందుకంటే వాళ్ళకి యజ్ఞోపేతం కూడా ఉండదు, ఏముండదు. ముండనం చేయించుకొని, అంటే జుట్టు అది కూడా తీసేసి వాళ్ళు పూర్తి వైరాగ్యం, అంటే అసలు వాళ్ళ పేరు కూడా మార్చేసుకుంటారు. గతంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చేసి పీఠాధిపతులు అవుతారు. వాళ్ళు ఏ కర్మలు చేయక్కర్లే. నిజానికి వాళ్ళు మానేస్తే ఈ చూసిన వాళ్ళందరూ కూడా, చూసావా ఆయనే మానేశాడు, మనం ఎందుకు మానేయకూడదు అంటారేమోనని వాళ్ళు కూడా శారదాదేవి పూజ చేస్తారు, సంధ్యావందనం. నిజానికి వాళ్ళు ఏ పని చేయక్కర్లే, అయినా వాళ్ళు పనులు చేస్తున్నారు. ఎందుకని అన్నట్లయితే మనకు ఆదర్శంగా ఉండటం కోసం చేస్తున్నారు. అలా ఒక పరివ్రాజక స్థితిలో ఉన్న వాళ్ళే కర్మలు చేసినప్పుడు సామాన్యమైన మానవుడు వచ్చి నాకు వైరాగ్యం వచ్చిందండి, నేనేం పని చేయనండి ఇంకా అంటే కుదరదు అని చెప్పి భగవంతుడు చెబుతున్నాడండి. ఏంటంటే నకర్మణ మనారంభ, మనుషుడు ఏ పని చేయకుండా కూర్చొని నాకు యోగ సిద్ధి వచ్చింది అని కనుక చెప్పుకుంటే మాత్రం అది అతను జనాన్ని నమ్మించవచ్చేమో కానీ అతను పతనమైపోతాడు. శాశ్వతంగా అతనికి వైరాగ్యము వచ్చినట్లు కాదు. ఎందుకనన్నట్లయితే అతనికి వైరాగ్యం రావాలి అన్నట్లయితే కర్మల్ని విడిచిపెట్టినంత మాత్రమే వైరాగ్యం రాదు. దాని యందు మనస్సును నిగ్రహించినప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది అని చెప్పేసి ఆయన ఒక మాట చెబుతున్నాడండి. కృష్ణ పరమాత్మ, నాయన అసలు కర్మయోగం అంటావేంటి, అసలు కర్మ చేయకుండా నువ్వు బతకగలవా అని. పిచ్చివాడు కూడా ఏదో పని చేస్తుంటాడు, రోడ్డమ్మడి అటు నుంచి ఇటు తిరగటం, ఓ రాయి ఇసరటం ఏదో చేస్తుంటాడు. ఎందుకని అంటే దానికి కారణం చెబుతున్నాడు భగవాను. ఏం చెబుతున్నాడంటే చూడండి, 7వ శ్లోకంలో చెప్తున్నాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. నాయన అసలు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ ప్రాణి అయినా సరే ఏ పని చేయకుండా చిన్నపిల్లలు చూడండి, కాసేపు ఇట్లా అంటున్నాడు, తలబెట్టుకుంటారు, ఏదో కొడుతుంటారు, నడుస్తుంటారు. కొంచెం నడకొస్తే మరీ కష్టమండి. ఏం పట్టుకుంటారో తెలియదు, ఏం తీసుకుంటారో తెలియదు, ఏం చేస్తారో, ఏం నోట్లో పెట్టుకుంటారో తెలియదు. అందువల్ల ఏంటి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి, సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాడు చేతైన పని చేస్తూనే ఉంటాడు. కానీ ఓపిక లేకపోతే మానేస్తాడు. కానీ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. వాడు ఏ పని చేయకుండా ఎవడు ఉండడు. కాబట్టి మనం ఏం చేయాలి, కార్యతే అవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై. అందువలన ఈ ప్రకృతిని బట్టి, వాడి మనస్సును బట్టి ఏదో పని సంగీతం ఇష్టమైనవాడు పాటలు పాడుతుంటాడు, బొమ్మలు వేసేవాడు బొమ్మలు వేస్తుంటాడు, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తుంటాడు. ఇట్లా ఏంటంటే వాడి బుద్ధిని బట్టి, వాడి తెలివితేటలను బట్టి, వాడి అర్హతను బట్టి ప్రతివాడు ఏదో ఒక పని చేస్తూనే లోకంలో ఉంటాడు. కాబట్టి మీరు బలవంతంగా ఒకవేళ ఎవడైనా కనుక నేను పని మానేశానండి, నాకు వైరాగ్యం వచ్చిందంటే, పరమాత్మ వాడికి ఓ పేరు పెట్టాడండి, ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సవుచ్యతే. వాడు మిథ్యాచారుట్టండి.
మిథ్యాచారుడు అంటే అర్థం ఏంటంటే డాంబికుడు. వాడు పైకట్లా ఏదో నాకు వైరాగ్యం వచ్చిందని చెప్తాడు, కానీ వాడిని నమ్మొద్దు, వాడు మిథ్యాచారుడు. మిథ్యాచారుడు అంటే ఏంటి? ఊరికే నాకు వైరాగ్యం వచ్చిందని పైకి చెప్తాడు, కానీ మానసికంగా వైరాగ్యం వచ్చేది ఎంతో మహాత్ములకు కానీ రాదు అని చెప్పి 7వ శ్లోకంలో ఒక మాట చెబుతున్నాడు ఆయన. యత్వింద్రియాణి మనస నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త స విశిష్యతే. కాబట్టి ఈ కర్మయోగం చేస్తూనే, ఈ పనులు చేస్తూ నువ్వు జ్ఞానానికి పొందాలంటే ఏం చేయాలంటే, మనస్సుతో ఓ అర్జున మనసా నియమ్య అంటే మనస్సుతో ఇంద్రియాలని వశపరచు. గతంలో చెప్పింది మళ్ళీ చెబుతున్నాడు. మనస్సుతో ఇంద్రియాలని వశపరుచుకొని అంటే మనసుతో ఇంద్రియ నిగ్రహం పాటించి, అర్థమైందా? అప్పుడు ఈ కర్మయోగాన్ని ఆచరిస్తే నువ్వు క్రమంగా ఉన్నత స్థితికి పొందుతావు. అంటే పని చేస్తుంటాడు, కానీ దాని మీద అతనికి ఆసక్తి ఉండదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలండి. ఆ చేసేటప్పుడు అహంకార మమకారాలను వదిలిపెట్టి చేయాలి. నేను భగవంతుడు నా చేయిస్తున్నాడు అన్నప్పుడు ఆ ఫలితం మీద వీడికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదండి. అది ఆ పెద్ద కర్మయోగంలో ఉండే రహస్యం అదేనండి. మనం పని చేయాలి, కానీ ఆ పని ఎలా చేయాలి? నేను చేస్తున్నాను అని అహంకారంతో చేయకూడదు, నా వాళ్ళ కోసం చేస్తున్నాను అనే మమకారంతో చేయకూడదు. ఇంద్రియాలను ఎలా పెట్టుకోవాలట? కంట్రోల్లో పెట్టుకొని భగవంతుడే చేయిస్తున్నాడంటే ఇంక వీడు పొంగిపోడండి. ఆ మనస్సును వశపరుచుకొని నువ్వు గనక నీ యొక్క కర్మను నువ్వు చేసినట్లయితే, ఇక్కడ అర్జునుడి కర్మ ఏంటి? క్షత్రియ ధర్మం యుద్ధం చేయటం. ఈ యుద్ధాన్ని నువ్వు చేయాలి. ఎలా చేయాలంటే నేను చేస్తున్నాను అని నువ్వు చేయకూడదు. ఏం చేయాలి? భగవంతుడు నా చేయిస్తున్నాడని చెయ్యి. అలా గనక నువ్వు చేసినట్లయితే అసక్త అంటే అర్థం ఏంటి? దాని యందు అనాసక్తుడవై కర్మ చేయాలి, కానీ ఆసక్తి ఇది చాలా కష్టం అండి. ఇది పని చేయాలి. పని చేయంగానే విజయం రాగానే మనం పొంగిపోము, మొత్తం మీద సక్సెస్ అయిందండి పని అంటాం, చాలా ఆనందపడతాం, పక్క వాళ్ళకంతా స్వీట్స్ పొందుతాం. అలా పడకూడదుట. అసలు ఆసక్తి ఉండకూడదుట. అపజయం వచ్చినా బాధపడకూడదు. అంటే ఏంటి? జయం వస్తే సంతోషపడకూడదు, అపజయం వస్తే బాధపడకుండా అలా నువ్వు కర్మ చేయగలిగితే దానికి ఎన్ని విశేషణాలు చెప్పాడు చూడండి. యస్ ఇంద్రియాన్ని మనసా నియమ్య, మనసుతో ఇంద్రియాలని నియమించి నువ్వు పనిచేయి. అసక్త దాని యందు ఆసక్తి లేకుండా పనిచేయి. అట్లా చేసినట్లయితే నువ్వు ఉత్తముడు అవుతావు అర్జున అని చెప్పాడు. ఇది అర్జునుడికే కాదండి, ఈ కర్మయోగం మనందరికీ కూడా పరమాత్మ చేసిన ఉపదేశంగా భావించాలని మనవి చేస్తూ స్వస్తి.